తెలంగాణ మార్పు అంటే ఇది అనుకోవచ్చా? అదే అనుకుంటున్నాం కదా. రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన మార్పుకి ఇయ్యే. ఏది పాత పాత భవనాలు ఉంటే ఏమన్నా కొత్త రంగులు వేయడం, ఉన్న విగ్రహాలు ఏమైనా పెడితే తీసేయడం, పాటలు మార్చడం, రూపం మార్చడం, స్తూపం మార్చడమే కదా చేసిన పని. రైతు భరోసా గురించి మీరు ఏం చెప్తారు? ఏంది భరోసా? రైతు భరోసా ఇస్తా అని చెప్పి 12,000 ఇస్తా అని చెప్తున్నారు కదా. ఇస్తానా? 15,000 అన్నారు కదా, నువ్వు 12 అంటున్నది మళ్ళీ. అదే 15,000 నుంచి 12,000 కుదించిండు కదా, దాని గురించి మీరు ఏమంటారు? 15 నుంచి 12కి వచ్చింది, 12 నుంచి 10కి వచ్చింది అలాంటి. ఎందుకంటే మేము ఇచ్చిన 10 ఇచ్చిండు ఆయన, మేము ఇచ్చిన 10 ఇచ్చిండు. ఆ 10లో కూడా 7,500 ఇచ్చే వాళ్ళు 5,000 ఇచ్చిండు, కొంతమందికి ఇచ్చిండు. అన్ని బోగస్ మాటలు బ్రదర్, అన్నీ బోగస్ మాటలే. రేవంత్ రెడ్డి చెప్పిన పని చేయడు, 100% చేయడు. ఇలా 100కు 100%. ఇలా ఒకవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఒకవైపు ఏమో బట్టి విక్రమార్క కుర్చీ కింద పుల్ల పెడతా ఉన్నారు. బాంబుల మంత్రి ఏమో బాంబు పెడతా ఉన్నాడు, ఆర్థిక మంత్రి ఏమో మొత్తం కూడా ఫైనాన్స్ అంతా కథం చేస్తూ ఉన్నాడు. ఇద్దరు కలిసి సీఎం పోస్ట్కి ఎసరు పెట్టాడు కాబట్టి ఏం చేయాలో అర్థం కాక బీజేపీలో సుడి తిరుగుతూ ఉన్నాడు. ఒక బ్యాక్ ప్యాకెట్లనేమో మోడీని పెట్టుకుండు, ముందు ప్యాకెట్లనేమో ఏసీపీని ఈడీని పెట్టుకుండు. ఇదే పట్టుకొని తిరుగుతూని మెదళ్ళనేమో భార్య పేరు పెట్టుకుండు. ఆ భార్య ఏది చెప్తే అది చేస్తూ ఉన్నాడు. గంతకంటే ఎక్కువ లేదు బ్రదర్ రేవంత్ రెడ్డి చేసింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు, ఇవాళ పోరాటాలు కొత్త కాదు బ్రదర్. ఖచ్చితంగా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీగా ఈ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ అరాచక పాలన వ్యతిరేకంగా కొట్లాడతాం మేము, గొంతెత్తుతాం మేము. నువ్వు ఇచ్చిన హామీలు అమలు కావాలని చెప్పేసి కొట్లాడే బాధ్యత మా మీద ఉంది. నిన్న కేటీఆర్ గారు మా పార్టీ వర్కిపేట చెప్పారు, 2025ని ప్రజా పోరాటాల సంవత్సరంగా రూపుదిద్దాలే. ఎన్ని కేసులైనా పెట్టుకొని, ఎన్ని నిర్బంధాలు చేయని, ఎంతమందిని జైలైనా పెట్టని, కానీ ప్రజా సమస్యలను విడిచేయలేదు బీఆర్ఎస్ పార్టీ. ప్రజలకు ఇచ్చిన 420 హామీలు ఏదైతే ఉన్నాయో హామీలు అమలు చేసేదాకా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది, కొట్లాడుతుంది, గొంతెత్తుతుంది, నిరసన చేస్తుంది, ధర్నా చేస్తుంది, ఆర్దన చేస్తుంది, ఆందోళన చేస్తుంది. మిమ్మల్ని గల్లా బట్టి గుంజుతుంది, ప్రజాక్షేత్రంలో నిలబెడుతుంది. మిమ్మల్ని ప్రజల దగ్గర డెఫినెట్గా ఏదైతే మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తారని చెప్పేసి గల్లా బట్టి అడుగుతుంది ప్రజల దగ్గర. ప్రజల పార్టీ ప్రజల కోసం ఉద్యమించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్గా? ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్తున్నాం అంతే, ఏం లేదు. అలా మీరు ఇచ్చిన హామీల్ని అమలు చేసే బాధ్యత మీ మీద ఉంది. 4 సంవత్సరం అయిపోయింది, 4 సంవత్సరాలు మీ చేతిలో ఉంది. మంచి పరిపాలన చేయమని అడుగుతా ఉన్నాం. కక్షలతోటి, పగలతోటి, పతికారాలతోటి, అరెస్టులతోటి, నిర్బంధాలతోటి, జైలు గోడలతోటి గొంతును మీరు అణచలేరు. ప్రజా గొంతుకుల్ని అణచాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఫుట్బాల్ ఎట్లయితే బంతి ముందుకు కొడితే ఎట్లయితే ఎంత వేగం వెనకకు వస్తుందో బీఆర్ఎస్ పార్టీ కూడా గంతే. ఎంతోమంది చూసినాం కానీ, రాజశేఖర రెడ్డి చూసినాం, చంద్రబాబు నాయుడు చూసినాం, అనేక మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నియంత్రణలు చూసినాం కదా. చరిత్రలో నియంత్రణ అనే వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు. ఈయన రేవంత్ రెడ్డి కూడా నీరో చక్రవర్తి లెక్క పనిచేస్తున్నాడు. నీరో చక్రవర్తి ఫిడేల్కు దేశమంతా ఆడపడుతుంటే ఆయన ఫిడేల్ కూర్చున్నట్టు ఒకవైపు రైతులందరూ ఇబ్బంది పడుతుంటే, నిరుద్యోగులు ఇబ్బంది పడుతుంటే, మహిళలు ఇబ్బంది పడుతుంటే, ఇలా ఎరువుల కోసం, యూరియా కోసం రైతులు లైన్లు కట్టిరు పోయి పట్టించుకుంటున్నారు. అబ్బాయి నేను అంటా ఉన్నాను. నేను ఇలా ముసలమ్మలు 2 నెలల పింఛన్ రాక 2,000 4,000 ఇస్తానన్నావు, ఉన్న 2,000 ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు పోయి. ఇంకా ఎన్ని చూడరాదు పోయి. ఇక కేటీఆర్ని అరెస్టు, హరీష్ రావుని అరెస్టు, ఏంది పోయి అరెస్టులు? రాష్ట్రంలో అరెస్ట్ పరం తప్ప ఇంకో పదం లేదా? ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టరాదు. నేను అంటా ఉన్నాను నేను ఇలా రేవంత్ రెడ్డిని ఆ పని చేయమని చెప్పేసి మీ మీడియా ద్వారా మీ టీవీ చూస్తే ఉన్నా రేవంత్ రెడ్డికి ఏమైనా జ్ఞానం కలగాలని అడుగుతా ఉన్నాను నేను. ఇలా ఎందుకు పగలు ప్రతీకారాలు, ప్రతి కేసును ముందుకు తీసుకొస్తాడు. రోజు ఇదే పనిగా. కాళేశ్వరంలో అవినీతి తేల్చినవా? ఫోన్ ట్యాపింగ్లో జరిగిందన్నావు తేల్చినవా? ధరణిలో లక్షల ఎకరాల కుంభకోణం అన్నావు తేల్చినవా? ఓఆర్ఆర్లో కుంభకోణం అన్నావు తేల్చినవా? అదేవిధంగా ఏంది దాని జనవాడ ఫామ్ హౌస్లు అక్రమాలు అన్నావు తేల్చినవా? అదేవిధంగా లఘుచర్ల కేసులో కేటీఆర్ ఉండన్నావు తేల్చినవా? ఏది పోయి నువ్వు తేల్చింది? ఇలా కొండను దోయినా అంటున్నావు కానీ కొండను దోయినావు ఎలకని కాదు, ఎలక తోకని కాదు, ఎలక ఎంట్రికని కూడా బట్టలు ఇవ్వాలి రేవంత్ రెడ్డి అంటున్నా. ఇవ్వాలి ఏమైనా బట్టిండి అంటున్నా నేను. ఇవ్వాలా ఏం బట్టలేదు. నేను చేసే పని ఒకటే పని, కేసులు ఏమో పిచ్చి పట్టింది. నిన్న మర్చిపోయాడు చూడు, జైల్లో ఉన్న పోరగాన్ని తీసుకొచ్చాడు. వాడేమో సకలంగా పనిచేసినాడా? జైల్లో తీసుకొచ్చినట్టు ఫోటో దిగి అది కూడా ఫేస్బుక్లో ట్విట్టర్లో పెట్టుకుంటు. నేను జైల్లో ఉన్న వంట మనిషి చేసిన ఏం చేసింది తెలుసా? కొడుకుని చంపాడు, కన్న కొడుకుని చంపిన వాడిని తీసుకొచ్చి అంటే ఈయన వంట పెట్టిని చెప్పి ఈయనతో ఫోటో దిగుతుండు. ఇది రేవంత్ రెడ్డి సకదనం. ఇది నేను అంటున్నా కదా బ్రదర్. ఈ దానికి మీడియా చూడు రాదు. ఏమో ఈయన జైల్లో ఉన్నాయని వంట పెట్టిన ఏం చేసిండు? కొడుకుని చంపిన ఆయన. కొడుకుని చంపితేనే ఈయన వంట పెడితే వచ్చి ఫోటో దిగాడు, దాన్ని ట్విట్టర్లో పెట్టిండు. దానికి మర్చిపోవట్లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. బ్రదర్ నువ్వు జైలు శిక్ష అనుభవిస్తే ఏరియా వాళ్ళు జైలు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు బ్రదర్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి అని తెలియజేస్తా ఉన్నా. 100కు 100% ఇవాళ రేస్ పేరుతోటి డ్రామా ఏదైతే మొదలుపెట్టిండో, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడో బీఆర్ఎస్ పార్టీ అన్ని గమనిస్తూ ఉంది. డెఫినెట్గా
బీఆర్ఎస్ పార్టీ విధించిన చక్రబంధనంలో డెఫినెట్గా రేవంత్ రెడ్డి చిక్కుకున్నాడు ఆల్రెడీ. బీఆర్ఎస్ పార్టీ విధించిన చక్రబంధనంలో రేవంత్ రెడ్డి చిక్కుకొని గిల్ల ఎలక కొట్టాడు, కొట్టుకుంటుండే. ఇలా కుర్తిల పాటు ఎలక పని అయిపోయింది. ఎవడు సహకరిస్తలేడు, ఏ మంత్రి మాట్లాడతలేడు. ఎమ్మెల్యేల గ్రాఫ్ 36 మంది చెడిపోయిందట. నేను అంటలే, రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు ఎమ్మెల్యే గ్రాఫ్ తగ్గిపోయిందని. ఆయన అంటే ఎమ్మెల్యే ఏమంటారు తెలుసా, నీ గ్రాఫే పడిపోయిందని, ఆయన ఒక్క పథకం అమలు చేస్తున్నాడు, ఆయన ముఖ్యమంత్రి గ్రాఫ్ పడిపోయిందని వాళ్ళు అంటున్నారు. వాళ్ళలో వాళ్ళకి చర్చలు వస్తున్నాయంట. చర్చలేదు, ముఖ్యమంత్రి ఇవ్వాలి, పేపర్లే రాసినాయి కదా. జనవరి 1 రోజు ముఖ్యమంత్రికి వెళ్తామని ఎమ్మెల్యేలు పోతే మీ గ్రాఫ్ పడిపోయిందని ఆయన అంటే, నీ వల్లనే మా గ్రాఫ్ పడిపోయింది వీళ్ళు అంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళని కొట్టుకుంటారు బ్రదర్. ప్రజల గురించి కొట్లాడేటోడు ఎవరు లేడుగా. కొట్లాడేది ఎవరు, ప్రజల గురించి కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ. మీరేమో ఎవరైతే ఓట్లు వేసారో వాళ్ళని కొడుతురు, వీళ్ళు ఎవరైతే ఓట్లు వేసారో వాళ్ళని కొడుతురు. రైతులు అడిగిన అనుకో రైతులను కొడతా ఉన్నారు, నిరుద్యోగులు అడిగితే నిరుద్యోగులు కొడతా ఉన్నారు. అశోక్ నగర్ చౌరస్తాలో బ్రదర్ నిరుద్యోగులు గ్రూప్ 1 అభ్యర్థులు రిజర్వేషన్లు అనే ఇబ్బంది అవుతుందని చెప్పేసి మీరు తెచ్చిన జీవోలు నడితే గ్రూప్ 1 అభ్యర్థుల్ని పిట్టలు కొట్టినట్టు కొట్టిరు బ్రదర్. ఉస్మాన్ సిటీలో మెగా టీసీ ఏమంటే వాళ్ళ విద్యార్థులను కొట్టినావు బ్రదర్, నిరుద్యోగులను కొట్టినావు బ్రదర్. రైతులు ఇవాళ ధర్నాలు చేస్తూ ఉన్నారు కదా, రుణమాఫీ కాక రైతులు రైతు బంధు కాక ధర్నాలు చేస్తూ ఉన్నారు కదా. రైతులు అడిగితే రైతులను అడుగుతూ ఉన్నారు. నీలాంటి యూట్యూబర్ పోయి కొండారెడ్డిపల్లి రుణమాఫీ కాలేదంటే వాళ్ళని కొడతా, జనరేషన్లను కొడతా ఉన్నారు. ఇవాళ ఎవరిని చేస్తలేవు. హైదరాబాద్లో ఏం చేసిన బ్రదర్, హైడ్రా అనే పేరు తీసుకొచ్చినావు, పేదోళ్ళందరూ కుషలు కూలగొట్టినావు. పేదోళ్ళందరూ కుషలు కూలగొట్టి వాళ్ళకి దసరా దీపావళి బతుకమ్మ లేకుండా చేసిండు. వీళ్ళందరేమో రోడ్ల మీద పడేస్తుండ్రు ప్రజల్ని. ఈయన బాంబులు పేలుతానే బొంగులేరు శ్రీనివాసరెడ్డి. ఏం బాంబులు పేలుతాయా? దసరా బాయ, దీపావళి బాయ, సంక్రాంతి బాయ, క్రిస్మస్ బాయ, జనవరి 1 బాయ, రేపు సంక్రాంతి వస్తుంది. ఏం బాంబులు పేలుస్తావు నువ్వు? ఏం బాంబులు? తోక బాంబులు నువ్వు పేల్చేది? ఉల్లిగడ్డ బాంబులు పేల్చేది నువ్వు? అని తుసు బాంబులు చేయక శ్రీనివాసరెడ్డి ఫస్ట్ మొదటి మనిషి అయినావు. ఏముందైనా కిడ్పోక్ రోజులు జరుగుతున్నాయి అన్ని. మీ పార్టీ నుంచి పోయినా ఆయన కదా, పోతూనే ఉంటారు. ఏముంటుంది బ్రదర్, వస్తారు పోతారు. వరద కదా ఇది. బీఆర్ఎస్ పార్టీ సముద్రం, ఈ సముద్రంలోకి అనేక పిల్లవాగులు వస్తూనే ఉంటాయి, కలుస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి బ్రదర్. సముద్రం లెక్కనే ఉంటుంది, తొలకకుండానే ఉంటుంది బ్రదర్. నేను ఏమంటున్నానంటే ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సుధపూసలేక మాట్లాడుతున్నాడు, ఎట్లా కిడిపోకరు అని మాట్లాడుతున్నాడు. కేటీఆర్ అరెస్ట్ అవుతుందని అంటున్నాడు. రాఘవ కంపెనీకి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎట్టు వచ్చింది బ్రదర్? రాఘవ కంపెనీకి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏమంటుంది? దాన్ని కిడ్పోకర్ అని అంటారు. మెగా సంస్థ ఏమన్నాడు ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నాడు. మరి మెగా సంస్థ ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే ఇలా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎట్టు ఇచ్చినవే ఆయన? గది కిడిపోకరు రేవంత్ రెడ్డి. కాబట్టి ఇలా 100% అసలు ఇంకో మాట కొడుతున్నా, కుటుంబ పాలన మాట్లాడుతున్నాం. తిరుపతి రెడ్డికి జడ్పీటీసా, ఎంపీటీసా, జడ్పీ చైర్మన్ చెక్లేట మాసడే కళ్యాణ లక్ష్మి చెక్కులు. తిరుపతి రెడ్డి నీ సోదరుడు. పేదోళ్ళు అయితే కూలగొడుతుంది, నీ సోదరు నీళ్ళు దుర్గ చెరువు పక్కనే ఉంది కదా, కూలగొట్టినావా బ్రదర్? నేను అంటున్నాను. నేను ఇలా పేదోళ్ళకో న్యాయం పెద్దోళ్ళకో న్యాయం అంటే బ్రదర్, ఇలా దుర్గం చెరువు పక్కన నీ సోదరుడు ఇల్లు ఉందని చెప్పారు. FTL పరిధిలో కూలగొట్టినా బ్రదర్. కానీ మా ఎల్బీనగర్లో కూలగొడుతుంది, నాగూర్లో కూలగొడుతుంది, రామ్నగర్లో కూలగొడుతుంది, మాణికృష్ణలో కూలగొడుతుంది. హైదరాబాద్ అంతా పేదోళ్ళంతా ఇల్లు అంతా కూలగొడుతుంది. నీ తమ్ముని ఇల్లు మాత్రం, నీ సోదరుని ఇల్లు మాత్రం కాపాడుతుంది బ్రదర్. పెద్దోళ్ళకో న్యాయం పేదోళ్ళకో న్యాయం అంటే ఇదే బ్రదర్. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి చేస్తున్న తీరుని తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది. మీ బీఆర్ఎస్ పార్టీ కాదు, తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది. ఏమంటారు కదా, కనకకు సింహాసనం ఉన్న శునుకమును కూర్చుండబెడితే వెనకటి గుణవేల మాల అన్నట్టుంది కదా, గట్టినే ఉంది కథ ఇదంతా. వెనకటి గుణవేల మాల అన్నట్టే ఉంది కథ అంతా. ఏమైనా పొద్దున్న లేస్తే బూతులు, పొద్దున్న లేస్తే అరెస్టులు. బూతులు అంటే ఏంటి? ఈయన మొత్తం కూడా అన్ని నీతి వచనాలు చెప్తా ఉన్నాడు. ఇలా అబద్ధాల డిక్షనరీకి రేవంత్ రెడ్డి ఇంట్లో ఉందట, బూతుల డిక్షనరీ కూడా రేవంత్ రెడ్డిలోనే ఉందట. ఏముంది భయ్, పండబెట్టి తొక్కుతా, కనుగుడ్లు బీగి గోళీలు ఆడుకుంటా, జాంగాల మీద ఊరేగిస్తా, పొట్ట తీసి పొట్ట పేగులు మెడకేసుకుంటా, గియే పదాలు ఈయన గురించి కదా. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తూ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సరైన సమయంలో బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్తా ఉన్నాం. డెఫినెట్గా ప్రజల కోసం కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ, ప్రజలను వంచన చేసింది కాంగ్రెస్ పార్టీ. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.